ప్రస్తుతానికి బాగానే ఉంది మేడం. ఏమైంది, గవర్నమెంట్కి బాగానే ఉంది. అంటే చేస్తున్నారు కదా, కొంతమందికి పడలేదు అంటున్నారు, కొంతమందికి అవి కూడా చూసుకుంటే బాగుంటుంది, తిట్టుకోకుండా ఉంటారు కదా. పథకాలు కానీ అంటే డెవలప్మెంట్ కానీ కనిపిస్తుంది. పర్వాలేదు, అంత ముందు కన్నా ముందులో ఏమి ఇబ్బందులు ఉన్నాయి? అంత ముందు కూడా ఇబ్బంది ఏం లేదు. ఆయన బాగానే, జగన్ గారు బాగానే చేశారు, ఇతను బాగానే చేశారు, ఇద్దరిని ఎంచేది ఏం లేదు. అది మరి ఇప్పుడు చూస్తుంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్నారు. రేట్లు మరి పెరిగినాయి కదా మేడం, అన్నిటికీ రేట్లు పెరిగినాయి, మరి అవి తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా అంతంత మాత్రమే కదా, మేము అంతే కాదు కదా. కొంచెం ఇవి కూరగాయల రేట్లని అన్నీ, ఆయిల్ అని అన్ని, బియ్యం అని అన్నీ పెరిగినాయి, అవన్నీ తగ్గినాయి అనుకోండి, కొంచెం మాకు కూడా సాటిస్ఫైడ్గా ఉండిద్ది కదా. మేము కష్టపడే వాళ్ళమే కదా, మేము ఒకరి దగ్గర తెచ్చుకోం కదా. అవి కొంచెం చూసుకుంటే బాగుండేది. స్కూల్ ఫీజులు కూడా పెరిగినాయి కదా మేడం, మరి స్కూల్ ఫీజులని ఇవన్నీ తగ్గించాలి. మరి తగ్గిపోతే మరి మేము అంతంత మాత్రం ఇదే అవుతున్నాం కదా. మరి అంటే అసలు బాబు గారి పనితీరు కానీ, లోకేష్ గారి పనితీరు పని అంటే అందరూ ప్రభుత్వం అనేది వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళు చేస్తారు, కానీ మనం ఇది చెయ్యండి అది చేయండి అని మనకి అడిగే హక్కు ఉన్నా వాళ్ళకి చెయ్యాలి అనుకుంటే చేస్తారు, కానీ మనం చెయ్యాలి అంటే వాళ్ళు చేయరు కదా. అది దేనికి బాగుంది అనుకుంటారు మీరు? ఏకైనా కానీ ప్రజెంట్ బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ బాగుందా, ఏది బాగుంది? సంక్షేమం అన్ని విధాలుగా కానీ బాగానే ఉంది. అందరికి డెవలప్మెంట్ అసలు కనిపిస్తుందా? అందరికి రిజల్ట్ గా బాగానే కనపడుతుంది. మీకు ఏం డెవలప్మెంట్ కనిపిస్తుంది? నాకంటే ఇంకా ప్రజెంట్ అన్ని బాగానే ఉన్నాయి. మరి అన్ని అంటే అన్ని కదండి, మామూలుగా అమరావతియా లేకపోతే ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు ఏం కనిపిస్తుంది? అన్ని జరుగుతున్నాయి, పనులు అన్ని జరుగుతున్నాయి. అంటే ఎలాంటి పనులు జరుగుతున్నాయి? అమరావతిలో అసలు వర్క్ నడుస్తుందా? అమరావతి వర్క్ అంటే అన్ని ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తున్నాయి అనుకున్నాను. మరి బాబు గారి విజనరీ కానీ ఆయన పనితీరు కానీ ఎలా ఉన్నాయి? ఆయన అంతా సీనియర్, దాని గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు, చాలా బాగా చేస్తారు ఆయన. నారా లోకేష్ గారు ఇంకా ఆయన గురించి ఇంకా బెటర్గా ఇప్పుడు ఆయన చాలా బాగుంది. విద్య కానీ ఇంకోటి కానీ చాలా స్టడీ కానీ గవర్నమెంట్ స్కూల్లే కానీ అంతా చాలా బాగుంది. ప్రజెంట్ గత ప్రభుత్వంలో ఎలా ఉందండి అసలు పరిపాలన ఎలా ఉంది? అది అందరూ చూసిందే కదా. ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? నాకు ఎలా ఉందండి, అందరూ చూసిందే కదా, ఇంకా అంతే. అంటే చూసిందంటే ఒక్కొక్కరు నచ్చితే ఒక్కొక్కరు నచ్చదు కదా, మీకు ఎలా ఉంది? నాకు ఎలా ఉందంటే అయిపోయింది కాబట్టి ఇంకా బాబు గారి గురించి అంటే ఆల్రెడీ సీనియర్ గారు, ప్రజెంట్ అన్నీ చాలా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికైతే డెవలప్మెంట్ అంతా చిన్నగా మొదలైంది, అయితే ఇంకా బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. అంటే ఉద్యోగాలు అవి కూడా ఇంకా బాగా రావాలి, వస్తే కానీ ఇంకా చదువుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ బ్రతుకుతెరువు కోసం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అంతా బాగుంటుంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అసలు కనిపిస్తుందా సార్ మీకేమైనా? కనిపిస్తుంది అండి, అంతా చక్కగా రోడ్లు కానీ, ముందు రోడ్ల పరంగా మొట్టమొదటిగా ఎవరికైనా కావాల్సింది ఈ రోడ్లే. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రశాంతంగా మనం ఒక సైకిల్ ఎక్కినా కానీ, ఒక బండి ఎక్కినా, ఆటో ఎక్కినా ముందు ప్రశాంతంగా గమ్యాన్ని చేరుకోవాలంటే ప్రశాంతంగా ముందు ప్రధానమైన రోడ్లు. కాబట్టి ముందు రోడ్లు అనేవి ప్రధానంగా అన్ని డెవలప్ అవుతున్నాయి. చక్కగా ఇప్పటికే అన్నీ కూడా మనం చూస్తున్నాం, రోడ్లన్నీ కూడా చక్కగా సుందరీకరణ, అంటే మనకి పార్కులు కానీ, అలాగే ఈ పెయింట్లు వేయడం, చెట్లు కానీ, ఇలా అన్ని పరంగా కూడా అంతా కూడా వేగం ముంచుకుంది. అమరావతి గురించి మనం చెప్పక్కర్లేదు, చక్కగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అనుకోని విధంగా అది మనం అంచనా కూడా అవుతుందని కూడా చెప్పలేము, అంత బాగా డెవలప్ అవుతుంది, బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా త్వరగా అది మనకి వాడుకలోకి వస్తే కనుక అందరికి కూడా ఉపయోగపడుతుంది. బాబు గారి విజనరీ కానీ, ఆయన పనితీరు కానీ, ఇప్పుడు నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మరి ఆయన పనితీరు కానీ ఎలా ఉందండి? అంతా కూడా బాగుందండి. నారా లోకేష్ గారు చక్కగా పనితీరు, అనుభవం అంతా కూడా చక్కగా ఆయన తెచ్చుకొని చక్కగా అది వరకు అంటే ఇంకా వేగంగా బాగా పనిచేస్తున్నారు. ఇంకా కొత్త కొత్త పథకాలే కానీ ఏదన్నా కానీ జనాలకి అది సులువుగా చేరే విధంగా టెక్నాలజీ వాడదాం, అలా టెక్నాలజీ ద్వారా అందరికి కూడా పెన్షన్లే కానీ, అలాగే రైతు భరోసా కానీ, ఇలా అన్ని రకాలుగా ఈ పథకం చూసుకున్న అంతా కూడా చాలా వేగంగా జనాల్లోకి వెళ్తున్నాయి. చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా మంచి మంచి కొత్త పథకాలు తీసుకొచ్చి ఇంకా జనాలకి మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు వర్షాలు పడక చాలా బాగా కరువులో ఉన్న పరిస్థితి ఉంది సార్. అన్ని ఎక్కడే కదా, ఎక్కడ చూసినా వర్షాలు లేవని చెప్తున్నారు. మరి దీనికోసం మొన్న చూసుకుంటే దుర్గా టెంపుల్లో 6 రోజుల పాటు నీటిలో యాగాలు కూడా చేసేయారు. మరి ఇలాంటివన్నీ చేస్తే వర్షాలు పడతాయి అంటారా? ఖచ్చితంగా పడతాయండి, దానికి సందేహం లేదు. అయితే ఏంటంటే వాతావరణ ప్రభావం కూడా, ఈ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది.
దానివల్ల కూడా కొంచెం వానలు సకాలంలో ఒకసారి పడుతూ ఉంటాయి, ఒకసారి పడవు. అయినప్పటికీ కూడా మనకి వానలన్నీ కూడా చక్కగా పడుతున్నాయి. మనకి గోదావరి చూస్తే ఇప్పుడు కృష్ణ అంతా కూడా గోదావరి నీళ్ళతో కలకలలాడుతుంది. త్వరలో ఇంకా మంచి వానలు పడుతూనే ఉంటాయి, చక్కగా దానిలో సందేహం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానీ లోకేష్ గారి పనితీరు అన్నీ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావాలి? వాళ్ళే రావాలనుకుంటాం. మరి వాళ్ళు అసలు ఇచ్చిన హామీలు సగం నెరవేర్చలేదు అంటున్నారు కదా. ఎవరు నెరవేర్చారు? ఏమి నెరవేర్చారు చెప్పండి మరి, ఏం నెరవేర్చలేదు. ప్రతిది కూడా నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ అనుకోడికి చెప్పినట్టు చేసుకుపోదండి ఆయన. ఎక్కడేం ఆపలేదు కదా పని, ఆయన ఆపాడా? ఎక్కడ ఆపలా. అది పవన్ కళ్యాణ్ కాదు కదా చేసేది, చెయ్యకపోయినా కానీ చేసేది ఈయన కూడా ఉందిగా పంతాను. ఈయన లేదా పంతాను, ఈయన కూడా ఉందిగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి జరుగుతున్నాయి అంటారు ఇవి. అలాగే ఏం కాదు. ఆయన చంద్రబాబు నాయుడు అంటే దేంట్లోనైనా తిరగలేదు. ఇంకా అంతకుముందు వచ్చినప్పుడు చేయలేదా అంటే ప్రతిసారి ఆయన చేస్తాడు పని అనేది. ఈయన వల్లనే కాదు, ఆయన పనితీరే వేరే. అసలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలో అసలు దరిదాపుల్లో రాకూడదు. అసలు రాకూడదు అంటున్నారు. మరి ఆయన మంచి చేశారని కూడా కొంతమంది చెప్తున్నారు. ఆయన ఏం చేశారు చెప్పండి మేడం, ఒకటి చెప్పండి. ఎవరు చదవని చెప్పండి. నచ్చవచ్చు, కొంతమంది నచ్చేవాళ్ళు లేదు, చాలా మంది మేము టాపీ పనిలో అది రావాలి. వాళ్ళదైతే పనితీరేది నచ్చలేదు.